హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే మనం చిక్స్ వచ్చిన రోజు ఏ విధంగా ఉంటుంది అనేది నీకు చెప్పబోతున్నా. కోడిపిల్లలు అయితే మనకు చూస్తున్నారు కదా, ఇట్లా బాక్స్లలో ప్యాకింగ్ చేసి అయితే వస్తాయి. కోడిపిల్లలు మార్నింగే వస్తాయి, ఎందుకంటే డే టైంలో వస్తాయి, ఎండకు తట్టుకోలేవు కదా. మళ్ళీ ప్లస్ దానా నీళ్ళు వాటర్ తాగాల్సి వస్తాయి కదా వీటికి కూడా, అందుకనే మార్నింగే వస్తాయి. ఇక షెడ్ అయితే అంతా రెడీ చేసుకున్నాము. ఇక పిల్లల బాక్సులు అన్నీ కౌంటింగ్ అయిపోయినాక హౌసింగ్ కోసం రెడీ అయ్యే టైంకి వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి. వ్యాక్సిన్ వచ్చేసి ఐబీ లైవ్. ఈ వ్యాక్సిన్ ఎందుకు చేస్తారంటే కోళ్ళకి ఏ వైరస్ రాకుండా ఉన్న వైరస్ వెళ్ళిపోయేటట్టు మళ్ళీ కొంచెం స్ట్రెంత్ రానికి ఈ వ్యాక్సిన్ అయితే చేసుకుంటారు, కంపల్సరీ చేసుకోవాలి. ఆ బ్లూ కలర్ ఏంటి అనుకునేది వాటరు, అవి ఏంటంటే ఫిల్టరైజ్డ్ వాటర్ అంటట్టు. ఇక వ్యాక్సిన్ కలుపుడు అయిపోయినాక ఇట్లా డొక్కులో పోసుకొని మన ముక్కులు మునిగేదాకా వ్యాక్సిన్ అయితే వేయాలి. డ్రాపర్తో కూడా నోట్లో వేయచ్చు, కాకపోతే ఏంటంటే ఆ విధంగా వేస్తే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా డొక్కుల ముక్కులు మునిగేదాకా కోళ్ళ ముక్కులు మునిగేదాకా ముంచుకొని వేస్తాం అన్నట్టు. ఇట్లా ముంచేటప్పుడే మనం వీక్ కోళ్ళు సపరేట్ చేసుకోవాలి, మంచి కోళ్ళు సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే వీక్ కోళ్ళు కూడా మంచి సమయంలో పడితే జర అవి మీదికి వచ్చేసి జర మొటాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది, అందువల్ల చూసుకుంటే వేయాలి. ఇక కోళ్ళ వ్యాక్సిన్ అయినా లేబర్ అయితే తీసుకొచ్చి బాక్స్లలో 15 ఎన్నో దాంట్లో బాక్స్లో పట్టాయని వేస్తారు. ఇక వేయగానే మనం వాటర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకు వాటర్ అయితే ఇంపార్టెంట్, ఫస్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే బయట నుంచి ఎప్పుడో పుల్ అవుట్ అయి వస్తాయి కదా, వాటికి దాహం వేస్తుంది కాబట్టి వాటర్ అయితే పెట్టుకోవాలి. వాటర్లో వచ్చేసి ఏం ఉండదంటే ఒక స్ట్రెంత్ కోసం ఒక మందు వేస్తాము, షుగర్ వేస్తాము. షుగర్ ఏంటంటే కొంచెం తీయ ఉండేసరికి అవి ఫాస్ట్గా తాగుతాయి, అందుకని వాటర్ పెట్టేటి మీరు చూస్తారు కదా, గ్లాసెస్ క్యాప్స్ ఉంటాయి, అట్లా పెట్టి దింపేస్తే అట్లా వాటర్ ఉంటాయి అన్నట్టు. అవి తాగినా కొద్దీ అవి అయిపోతూ ఉంటాయి. వాటర్ బకెట్లలో షుగర్ ఎందుకు వేస్తామంటే కొంచెం ఇప్పుడు మనం ఒక నిమ్మరసం తాగితే మనం చక్కెర వేసుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ తాగుతాం కదా, అందువల్లనే సేమ్ దీనికి కోళ్ళకు కూడా అట్లే కొంచెం చక్కెర వేస్తే కొంచెం అవి కొంచెం ఎక్కువ అవుతాయి, దానికి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక నీళ్ళు పెట్టుడు అయిపోగానే మనం దాన అయితే పెట్టుకోవాలి. దాన వచ్చేసి ఏముంటుంది, ఓన్లీ మక్క కట్టుకుంటుంది. మక్క కట్టుకను జర పౌడర్ లాగా మిల్లులో పట్టించి అదే పెడతాము. 2 days దాకా అదే ఉంటుంది, ఇంకా ఏ దాని ఉండదు. చూస్తారు కదా, క్యాప్లో పెట్టి అట్లా పెడతాము. గ్లాసులు కూడా ఉంటాయి, కానీ ఒకరోజు జర ఇబ్బంది అవుతుంది పట్టుకని చెప్పేసి ఫస్ట్ డే రోజు అయితే ఓన్లీ క్యాప్లోనే పెడతాము. ఖాళీ మక్క కట్టుకనే ఎందుకనంటే అది ఇప్పుడిప్పుడే పుట్టినాయి కదా, జరగా వాటికి డైజెషన్ ప్రాబ్లం అయితే అవుతుంది కదా, అందుకని ఓన్లీ మక్క కట్టుక పెడతాము. ఇక పిల్లలు వచ్చిన రోజు అయితే మనం ఒక 1 week దాకా పేపర్ అయితే వేసుకోవాలి. బాక్స్లలో పేపర్ ఎందుకు వేసుకోవాలంటే వాటి కాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండదు కదా, అందుకని చెప్పేసి బాక్స్ ఉంటాయి కదా, బాక్సులు ఐరన్ కదా, అవి కాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పేపర్ వేస్తాం. అలాగే మనం దాన పెడతాం కదా, దాన చిన్నపిల్లలు ఎట్లుంటారు మొత్తము ఎట్లా తింటారు, మన ఇంట్లో అవి కూడా అట్లే తింటాయి కాబట్టి దాన కింద పోకుండా పేపర్ వేస్తాం అన్నట్టు. దానికి చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, ఎందుకు కొట్టుకోడు చూస్తారు కదా, అట్లా పేపర్ వేసి అట్లా దాన పెట్టిస్తాం అన్నట్టు. చిక్క అయితే చాలా కాస్ట్ ఉంటుంది కోడిపిల్ల, ఎందుకు ఇవి ఏంటంటే మనం గుడ్లు పెట్టే కోళ్ళు కదా, గుడ్లు ఇప్పుడు మనం చికెన్ తినామా, ఆ చికెన్ ఏం చేయాలి వస్తాయంటే ఈ పిల్లలు పెద్దగా అయినాక గుడ్లు పెట్టుతాయి కదా, ఆ నుంచెలు వస్తాయి, అందుకే రేటు బాగుంటుంది ఈ గుడ్డు రేటు. వీటిని బ్రీడర్స్ అంటారు. ఇక వర్క్ కంప్లీట్ చేసుకుని ఒక 5 minutes కూర్చోవడం లేదో వ్యాక్సిన్ అయితే ఆయన వచ్చేయండు, వ్యాక్సిన్ చేసేద్దామా ఇక అని చెప్పేసి. వ్యాక్సిన్ వచ్చేసి మ్యారెక్స్ వ్యాక్సిన్. నేను ఉత్తగా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందామన్నకే ఉరికొచ్చిండు. నేను ఎట్లా కూర్చున్నా అనిపించిందో ఏమో. ఇప్పుడు చేసేది అయితే మన మ్యారెక్స్ వ్యాక్సిన్. ఇది ఎందుకంటే చాలా వైరసెస్ నుంచి అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఇప్పుడనే కాదు, తర్వాత పెరిగినాక కూడా వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటుంది. వచ్చిన రోజు అయితే మనం ఫస్ట్ రోజే చేసుకుంటాం ఈ వ్యాక్సిన్ అనేది. చూస్తున్నారు కదా, మనము డోసేజ్ తగ్గట్టు అది కలుపుకొని ఇస్తాడు. ఇచ్చినాక మనము కోడికి అయితే ఇంజెక్ట్ చేసుకోవాలి. ఇక వ్యాక్సిన్ కలిపేయగానే వ్యాక్సిన్ అయితే స్టార్ట్ చేసిన. చూస్తారు కదా ఎట్లా ఇస్తున్నామో. కోడి మెడ నుంచి మళ్ళీ స్కిన్ మధ్యలో వ్యాక్సిన్ వెళ్ళేటట్టు చూసుకోవాలి. కోడి కొంచెం గుచ్చుకున్నా ఇక కోడి మొటాలిటీ అవుతుంది. ఓకే, ఇక ఈ డైలీ సిరీస్ లాగా మీకు ఇది పెడుతూనే ఉంటాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అట్లా మీకు పౌల్ట్రీ గురించి అన్ని ఇంపార్టెంట్ విషయం కూడా ముందు చెప్తాను. ఓకే, బాయ్.